సరే ఆవిడ ఏ ట్రాన్స్లోకి వెళ్ళిందో తర్వాత మాట్లాడదాంలే కానీ నేను అడిగేది ఏంటంటే ఇక్కడ దొరికిందే దారి అన్నట్టు నువ్వు దూరిపోయినట్టు అనిపిస్తుంది నాకు. నువ్వు మెడకాయ మీద తలకే ఉన్నాడు, ఒక కొంతకాలం ప్రేమించే ఒక అమ్మాయిని 2 years పాటు లవ్, మీ ఇద్దరు మ్యారేజ్ పోస్ట్ మ్యారేజ్ నడిచింది, సెక్షువల్ లైఫ్ కూడా నడిచింది. సడన్గా భార్య రేప్ చేస్తావు అని అంటే నువ్వెవడో ఎదురింటోడనో పక్కింటోడనో స్నేహితుడినో రేపు మా భార్య ఇలా రేప్ చేస్తానంటుంది. నిజంగా రేప్ చేస్తాను అనట్లేదు సార్, రేప్ రేప్ కేసు పెడతానంది. నిజమా అబద్ధం, ఇది వర్కౌట్ అవుద్దా నువ్వు ఎక్కడ కనుక్కోవాలి కదా. వెంటనే వెళ్ళి నువ్వు ఇలా వలేసి పట్టేయటం ఏంటి? యాక్చువల్ మీ దగ్గరికే వద్దాం, మీ సలహా తీసుకుందాం అనుకున్నాను సార్. నాకేసావా? కానీ యాక్చువల్ గా వద్దాం మీ దగ్గరే. నాకు బాగా ఎక్కువగా భయం కలిగింది సార్. తనకి ఎన్నిసార్లు చెప్పినా ఇది అవ్వలేదు. తనతో తిను బాగా ఇదవడం తోటి తిన దగ్గర దొరకని ఎవరు తనతో అదే ఇప్పుడు భార్య దగ్గర దొరకనేది నా సెకండ్ వైఫ్ దగ్గర ఆప్యాయంగా అనురాగంగా ఇదవడం తోటి ఇంకా నేను మీ ఇద్దరు ఈక్వేషన్ బాగా వర్కౌట్ అయిందా? అవును సార్. కాదు, ఈ రెండో ఆవిడ గురించి మీ మొదటి ఆవిడకి చెప్పావా? చెప్పలేదు సార్. ఇప్పుడు తెలుస్తుంది తెలుసా? ఇక్కడికి వచ్చేసావు ధైర్యంగా. ఏం కావాలని వచ్చావు? అదే నాకు న్యాయం చేయండి. ఏం న్యాయం? నీకు నువ్వే న్యాయం చేసుకున్నావు, మేము ఎక్కడ చేసేది? ఏంటి ఎప్పుడు మగవాళ్ళ మీద బెదిరింపులు ఇవన్నీ ఆడవాళ్ళే కానీ మగవాళ్ళు. అరే భయ్, అమ్మాయి బెదిరింపు కంటే మగజాతిని తొక్కేస్తున్నారా? అవును సార్, చాలా ఇబ్బందులు నేను 4 గోళ్ల మధ్య చాలా ఇబ్బందులు ఫేస్ చేశాను సార్. యువతల మార్కెటింగ్ 4 గోళ్ల మధ్యనే ఉంటావు, బయటకు వెళ్ళవా? అలా కాదు కానీ ఇప్పుడు నేను అనేది ఒకే ఒక పాయింట్. నువ్వు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు, మరి ఇప్పుడు మీ ఆవిడ ఏమంటుంది? ఇదేంటి ఈ మాత్రం దానికి నువ్వు వెళ్ళి ఇంకో పెళ్లి చేసుకోవటం అని అందా లేదా? నేను 6 months అబోగా ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను సార్. అప్పుడు ఆ ప్రాబ్లం సొల్యూషన్ కి రావాలి. నువ్వు ఒక క్రైమ్ చేసేసి రాకూడదు కదా. చేసేదంతా చేసేసి వీళ్ళు ఉన్నారు కదా చూసుకుంటారులే, నాకు ఏదో ఒకటి చేసేస్తారులే అని వచ్చేస్తేలాగా. నువ్వు చెప్పిన ఎలిగేషన్ మా ఆవిడ 2 years నాతో బాగానే ఉందండి, 1 year నుంచి నేను దగ్గరికి వెళ్తుంటే రేప్ కేసు పెడతాను నీ మీద అంటుంది అని అన్నావు. ఎక్కడో యూట్యూబ్లోనే ఎక్కడో చూసి ఆ నాలెడ్జ్ వచ్చింది అనుకుందాం. ఉన్నంతలో ఆ అమ్మాయికి ఫిజికల్ గా దగ్గరికి రావడం ఇష్టం లేదు. అప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటి? డాక్టర్స్ దగ్గరికి తీసుకెళ్ళటం. ఎందుకు ఆ అమ్మాయి అలా అంటుంది, ప్రాబ్లం ఏంటి, సైకలాజికల్ ప్రాబ్లమా ఫిజికల్ ప్రాబ్లమా అని వెరిఫై చేసుకొని మీ ఆవిడని బాగు చేసుకోవడం ఎట్లాగాని చూసి డెసిషన్ తీసుకోవాలి. లేదా అమ్మ నీకు నమస్కారం అని విడాకుల కేసో నోటీసో ఏదో ఫైల్ చేసి మీరు ఇక్కడికి వచ్చుంటే 100% మీకు ఏమైనా న్యాయం చేయడానికి మా వంతు ప్రయత్నాలు చేస్తాం. ఆహా అని నువ్వు 6 months డెసిషన్ తీసేసుకొని ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసేసుకొని ఆ అమ్మాయితో ఫిజికల్ నీడ్స్ బాగానే ఎంజాయ్ చేస్తూ ఈ అమ్మాయి నన్ను అప్పట్లో బ్లాక్మెయిల్ చేసిందండి, నాకు న్యాయం చేయండి అని వచ్చావు. విడ్డూరంగా లేదు కేసు. సరే, ఇదంతా చేయడం చేసేసావు, ఇక్కడికి ఎందుకు వచ్చావు? బానే నడుస్తుంది, పిల్లం అక్కడ ఉంది, ఇక్కడ సెకండ్ ట్రాక్ బానే రన్ అవుతుంది, ఇప్పుడు ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఇక ఇది ఆవిడని ఇంకా నేను వదిలించుకుందాం అనుకున్నాను. ఈ విషయం ఆవిడకి తెలిసిందా లేదా ఇప్పటికన్నా? ఫస్ట్ ఆవిడకి మీ మొదటి భార్యకి తెలిసింది, మీ రెండో భార్య గురించి ఏమనింది ఆవిడ తెలిసిన తర్వాత తను ఏమంటే చాలా ఇదయింది. రేప్ కేసు ఆపేసి 498 వేస్తానందా? ఇంకా కేసుల గురించి నాకు తెలియదు. వెయ్యాలి మరి ఆవిడ ఏమంది? రోజు ఏమందంటే ఎప్పటికీ కూడా నువ్వు నన్ను మోసం చేసావు అది ఇది అనేసి చాలా. నేను అందు గురించి చెప్పాను ఆ ఫైర్ లేక ఈ ఫైర్ అని అన్నావా? అందు గురించి అప్పుడన్నా మాట్లాడుకోవాల్సింది కదా, ఏం జరిగింది ఎందుకు జరిగింది అని చెప్పాను. నా మాట ఏది వినట్లేదు మేడం, తను నా మాట నన్ను ఏం అర్థం చేసుకోవట్లేదు. ఒక నానా ఇప్పుడు 1 year మీరిద్దరు విడిపోయి ఆ పిల్లని పిలిచాం, అర్థం చేసుకున్నానండి మా ఆయన నాకు కావాలి అంటే ఏం చేయమంటావు చెప్పు? రెండో ఆవిడ వదిలేస్తావా? ఫిజికల్ గా ఉంటది, హ్యాపీగానే ఉంటది, మేము కౌన్సిలింగ్ ఇస్తాం. మా ఆయన నాకు కావాలి అంటే మమ్మల్ని ఏం చేయమంటావు? అప్పుడు ఇద్దరిని చూసుకుంటాను మేడం. ఇద్దరు కలిపి ఒకేసారి వేస్తారు నీ మీద రేప్ కేసు. రెండో ఆవిడని నేను వదలలేను మేడం. రెండో ఆవిడని వదలలేవు, ఫస్ట్ ఆవిడని వదిలేస్తావా? ఫస్ట్ ఆవిడని వదిలేస్తాను. నువ్వు కావాలి అని చెప్పినా వదిలేస్తావా? ఎందుకంటే నేను 1 year సఫర్ అయ్యాను చాలా. 1 year అంటే తక్కువ కాదు. ఖచ్చితంగా నీ రోజీ వచ్చి ఇంకో కారణం చెప్పదుగా ఆ 1 year గురించి? ఇంకో కారణం చెప్పేసి ఖచ్చితంగా. మరి రోజు నువ్వు అడుగుంటావుగా, మరి ఇక్కడ నేను ఇంకో అమ్మాయిని తేక ముందు నువ్వు ఆలోచించుకుని కరెక్ట్ చేసుకుని ఉంటే సరిపోయి ఉండేది కదా, ఈ అమ్మాయి వచ్చి ఉండేది కదా అని అడుగుంటే ఏమంది అమ్మాయి? అమ్మాయి అసలు నాతోటి మాట్లాడడానికి. సరే, ఇప్పుడు మేము ఆవిడని కూడా పిలిపించాం, అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ మీ దగ్గర ఆన్సర్స్ ఉన్నాయిగా, చెప్తారుగా ఇదే ధైర్యంతో. రోసి గారు రండి. నమస్తే అమ్మా. సార్, మేడం, రాము గారి మొదటి భార్య రోజీ గారు
రోజీ గారు, మీ వారు వచ్చి ఇక్కడ మీ మీద బోల్డ్ ఎలిగేషన్స్ చెప్తున్నారు. 2 ఏళ్ళు మేము చక్కగా హ్యాపీగా ఉన్నాం, 1 ఇయర్ నుంచి నా దగ్గర రానివ్వట్లేదు, నన్ను ముట్టనివ్వట్లేదు అని చెప్పేసి పద్దాక అరుస్తున్నారంట, ఇంట్లో బాగా చూసుకోవట్లేదంట, లేదంటే రేప్ కేసు పెడతానని చెప్పేసి బెదిరిస్తున్నారంట. అవును మేడం, నేను రేప్ కేసు పెడతా అని చెప్పా. కానీ ఎందుకు పెడతానన్నా, అతను చేసే పని నాకు నచ్చక, అతను బిహేవియర్ నచ్చక నేను పెడతానని చెప్పా. ఏమి నచ్చలే? ఫస్ట్ 2 years నచ్చిందిగా. ఫస్ట్ మాది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్, ఓకే. పెళ్లి చేసుకున్నాం, లేచిపోయి పెళ్లి చేసుకున్నాం. తర్వాత మా ఫ్యామిలీ వాళ్ళు ఒప్పుకున్నారు, బాగానే ఉన్నాం 2 years. వాళ్ళ ఫ్యామిలీ కూడా ఒప్పుకున్నారు? వాళ్ళ ఫ్యామిలీ ఒప్పుకోలేదు, మా ఫ్యామిలీ ఒప్పుకున్నారు. 2 years దాకా బాగానే ఉన్నాం. అప్పటికి అతను చేసే పనికి నచ్చక కూడా నేను 2 years అనుభవించా. ఇక తర్వాతకి తను అసలు చెప్పాలంటే అతను ఒక సెక్స్ పిచ్చోడు. ఇంకా నీకు ఏవగింపు వచ్చింది, అసహ్యం వేస్తుంది అంటే 2 years ఎలా 2 ఉంది? years కూడా నేను అతనికి చెప్తానే ఉన్నా, కానీ అతను అసలు వినలేదు. ఓకే, నీ ఫీలింగ్స్ కి అసలు ఎప్పుడు ఇంపార్టెన్స్ ఇచ్చేవాడు కాదు, వెక్స్ అయిపోయావు నువ్వు. ఇంకోటి జాబ్ చేయమన్నా జాబ్ లేదు, ఏం లేదు. ఇల్లు ఎలా గడిచేది మరి? నేనే చూసుకోవాలి మేడం. ఓ, మీరు జాబ్ చేస్తారు, ఇల్లు మీరు మెయింటైన్ చేస్తున్నారు, ఆయన వచ్చి ఓన్లీ పడుకుంటాడు నీ పక్కన. ప్రేమించుకున్నప్పుడు మాత్రం చేసేవాడమ్మా? అప్పుడు చేసేవాడు సార్. ప్రేమించిన తర్వాత ఫుల్ టైం సెక్స్ జాబే కానీ మిగతా అన్ని పనులు వదిలేసాడు? ఏం లేదు సార్, నాకు ఎప్పుడు రిలీఫ్ ఉండేదంటే ఓన్లీ నీ పీరియడ్స్ లో ఉన్నప్పుడే. అయ్యో, 2 years అంతేనమ్మా? 2 పెళ్ళైన years కొత్తలో ఎక్కువ, తర్వాత తగ్గిందా? లేదు, కంటిన్యూగా ఉంది. కాకపోతే ఏంటంటే ఇక నా వల్ల తట్టుకోలేకపోయా, అందుకనే నేను పగలనక రాత్రనక ఇంకా అదే పని. అందుకనే నేను ముట్టుకుంటా, నేను కేసు పెడతాను చెప్పా. ఇంకా నీకు ఆ సబ్జెక్ట్ అంటే అసహ్యం కలిగింది. మీ ఇద్దరి మధ్యన పిల్లలు లేరు? పిల్లలు ఎవరు లేరుగా? అంటే ప్రెగ్నెంట్ అయింది సార్, కన్సీవ్ అయ్యా. కాకపోతే ఏంటంటే మేము సెటిల్ అయ్యాక పిల్లలు ఉంటే ప్లాన్ చేసుకుందాం అనేసి అబార్షన్ చేయించుకున్నా. మరి ఎప్పుడు నా థ్రెట్ చేయలేకపోయావమ్మా? ఒరే బాబు, నువ్వు ఇలా కంటిన్యూ అవుతే కనుక నిన్ను కంప్లీట్ గా ఎండగట్టేస్తానంటే కనుక తగ్గుండేవాడేమోగా. నేను చెప్పా సార్, వినలేదు తను. అలా చేస్తే నాకు ఇంకొకళ్ళు పట్టుకున్నాడు వెళ్ళి. లవ్ మ్యారేజ్ కదా, నార్మల్ గా చెప్పాల్సింది, ఇలా నాకు ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి. అయినా వినట్లేదా? అసలు వినట్లేదు. అతని కోసం నేను నా కడుపులో ఉన్న బేబీని కూడా అబార్షన్ చేయించుకున్నా అంటే అది అతనే అర్థం చేసుకోవాలా. అసలు ఏం లేదు, వినట్లేదు. జాబ్కి వెళ్ళన్నా వెళ్ళట్లేదు. 24 hours ఈ పనిలోనే ఉంటే ఇక మరి నాకు నా ప్రాబ్లమ్స్ నాకు ఉంటాయి కదా మేడం. ఇల్లు గడవాలన్నా గానీ జాబ్ నువ్వే చేసుకోవాలి, ఇల్లు నువ్వే శుభ్రం చేసుకోవాలి, వంట నువ్వే చేయాలి, ఎదురీని రాగానే రెడీ అయ్యి ఉండాలి. ఇక నీ ఫీలింగ్స్ కి నీ శరీరానికి ఏం రెస్పెక్టే లేదు ఆయన దగ్గర. లేదు మేడం. ఈ ఒక్క రీజనే చెప్పేసి అరే నువ్వు ఇంత కక్కుర్తి పడితే నా బాడీ సహకరించదు అని అని ఆపేయొచ్చు కదా. లేదా పెద్ద మనుషుల పంచాయతీ ఒక అడ్వకేట్ దగ్గరకు ఎక్కడొక్కడికి వెళ్ళాలిగా, లేదా ఆయనకి అంత ఉన్నప్పుడు ఏ డాక్టర్ దగ్గరకు వెళ్ళాలి కదమ్మా. హైపర్ సెక్షువాలిటీ డిసార్డర్ అంటారు. నేను చెప్పా, కానీ తను అసలు అర్థం చేసుకోవాలి కదా మేడం. మన ఇంకోటి మాది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ కాబట్టి మా ఫ్యామిలీని ఒప్పుకున్నారు కాబట్టి అవతల ఎట్టెళ్ళినా కానీ ఇప్పుడు నన్నే అంటారు, నువ్వు వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నావు కదా, మీకు మేము ఎందుకు సపోర్ట్ మాట్లాడాలని మా వాళ్ళే అంటారు. నాకే ఎదురు తిరుగుతారు వాళ్ళు. అలాంటప్పుడు నా హస్బెండ్ అర్థం చేసుకోవాలి కదా నన్ను. రోజు ఒకే పాయింట్ అమ్మా, ప్రేమించుకున్నప్పుడు ఎంతకాలం ప్రేమించుకున్నారు మీరు? 3 years. ఆ 3 years ప్రేమాయణంలో ఇది ఉందా, ఫిజికల్ ఇంటిమసీ ఉందా? అప్పుడు నీకు అర్థం అయి ఉంటది ఇతనికి విపరీతమైన కోరికలు ఉన్నాయి, ఎక్కడ తగ్గడని, కాంప్రమైజ్ అవడని. అతను ఫస్ట్ నార్మల్ గా ఉండేవాడు, తర్వాతకి తెలిసింది ఇట్లా సంగతని. ఏది పెళ్లి అయిన తర్వాత? పెళ్ళైన ఇతను తర్వాత జాబులో అవకాశం రాక, లేదంటే జాబ్స్ చేయటం ఇష్టపడక, బద్దకస్తుడా? అంటే అతను లేదంటే జాబ్కి వెళ్ళే టైం ఈ టైంకి టైం వేస్ట్ అవుతుందనే ఆలోచన? అంటే మీ ఇద్దరం లవ్ చేసుకున్నప్పుడు పర్లేదు సార్, బాగానే ఉన్నాడు, నాతో బాగానే మాట్లాడిండు. పెళ్లి చేసుకున్న తర్వాతకి అతనికి సెక్స్ పిచ్చిందని తెలిసి ఆ తర్వాతకి దీనికే టైం ఇస్తాడు కానీ ఇంట్లో జాబ్కి ఇవ్వట్లేదు, ఇంట్లో నాకు హెల్ప్ చేయట్లేదు, ప్రతి విషయంలో కూడా నన్ను ఇగ్నోర్ చేసి మాట్లాడటం ఇట్లా. సో ఈ మొత్తం కార్యక్రమంలో నువ్వు బాధపడుతున్నా, నొప్పి కలిగినా, ఏడుస్తున్నా, పీరియడ్స్ టైం కాకుండా మిగతా అన్ని టైమ్స్ లో అదే పనిలో ఉండేవాడు. సార్ అందు గురించి నువ్వు ఇచ్చేసి హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.